వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది అందరికీ తెలుసు. కానీ మన ఇండియన్ మార్కెట్స్ అంటే ప్రవర్తిస్తున్న తీరును చూసి ఇక్కడ వచ్చే లాభాలని కానీ లేకపోతే అవన్నీ చూసి ఇక్కడ కూడా కొంతమంది ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయాలని కూడా అనుకుంటారు. కాకపోతే ఎన్ఆర్ఐస్ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం ఎలా అనే డౌట్ అనేది కూడా మేము అందరి మైండ్లో కూడా వస్తుంటుంది కదా. ఎస్, ఇప్పుడు ఆ టాపిక్ మీదే మనతో పాటు డిస్కస్ చేయడానికి మన ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అయిన సాయిరామ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్నే అడిగి అసలు ఎన్ఆర్ఐస్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ వాళ్ళకు వచ్చే హడిల్స్ ఎలా ఉంటాయి అండ్ వాటి నుంచి వాళ్ళు అవన్నీ ఓవర్కమ్ చేసి ఇక్కడ ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ సాయిరామ్ గారు. హాయ్ చాణక్య గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత మార్కెట్స్ అనేది ఎలా ఉన్నాయి? సో మార్కెట్ యాక్చువల్లీ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ వల్ల కొంచెం మూమెంట్ వచ్చింది, బట్ వన్ డే లేట్గా. బట్ మార్కెట్స్ అయితే వాలటైల్గానే ఉన్నాయి. సో కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వాళ్ళకి ఎక్కువ రిలీఫ్ ఇస్తారని, బట్ జనరల్ పబ్లిక్కి ఎక్కువ రిలీఫ్ వచ్చింది. యా, బట్ అల్టిమేట్లీ పబ్లిక్ చేతిలో మనీ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు స్పెండ్ చేస్తారు, కంపెనీస్కి ఆటోమేటిక్ ఇన్కమ్ వస్తుంది. యా, కాకపోతే కొంచెం జస్ట్ ఒక టైం టేకింగ్ ప్రాసెస్, బట్ మార్కెట్స్ ఆర్ వాలటైల్. కానీ బడ్జెట్ గురించి కూడా చాలా గిస్ట్గా మీరైతే చెప్పేశారు. అండ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ యూజువల్గా మన ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా అనేది మెయిన్ థింగ్. సో దాని గురించి ఉన్న అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో కాస్త చెప్తారా? సో అసలు ఫస్ట్ ఎన్ఆర్ఐ అంటే ఏంటో చూద్దాం. ఓకే, మన ఇన్కమ్ ట్యాక్స్ డెఫినేషన్ ప్రకారం సో 3 types ఆఫ్ రెసిడెన్సీ స్టేటస్లు ఉన్నాయి. ఒకటి రెసిడెంట్ ఇండియన్, ఇంకోటి ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్, ఇంకోటి డీమ్డ్ రెసిడెంట్. డీమ్డ్ రెసిడెంట్, యా. ఓకే. సో రెసిడెంట్ అంటే ఒక పర్సన్ ఒక కరెంట్ ఫినాన్షియల్ ఇయర్లో 182 days కన్నా ఎక్కువ ఇండియాలో ఉంటే హీ విల్ బికమ్ రెసిడెంట్. ఓకే. సో హీ క్యాన్ బి ఎనీ సిటిజన్, బట్ ఆయన ఇండియాలో కనుక 182 days కన్నా ఎక్కువ ఉంటే కనుక హీ విల్ బి రెసిడెంట్. ఓకే. సో దాని అర్థం 182 days కన్నా ఎక్కువ లేకపోతే ఎన్ఆర్ఐ అవుతాను కాదు. ఓకే. సో దెర్ ఇస్ అ సెకండ్ రూల్ కూడా ఉంటుంది. సో కరెంట్ ఫినాన్షియల్ ఇయర్లో జస్ట్ 60 days ఉన్నా, లాస్ట్ 4 yearsలో కలిపి 365 days ఉన్నా, దెన్ దే విల్ బికమ్ రెసిడెంట్ ఇండియన్. రెసిడెంట్ ఇండియా, ఓకే. అండ్ డీమ్డ్ రెసిడెంట్ అంటే సో ఇఫ్ ఏ పర్సన్ ఒకవేళ వేరే కంట్రీలో ఉండి ఇండియాలో 15 lakhs కన్నా ఎక్కువ ఇన్కమ్ వస్తే డీమ్డ్ రెసిడెంట్ అవుతారు. సో అలా ఏది కాని పక్షంలో వాళ్ళు ఎన్ఆర్ఐ అయిపోతారు. అంటే ఈ రెండు కాకుండా ఉంటే ఇంకా మొత్తం కంప్లీట్ హీసే ఎన్ఆర్ఐ అన్నట్టు. అండ్ మెయిన్గా అదర్ కంట్రీస్లో మన ఇండియన్స్ కానీ మన తెలుగు వాళ్ళు ఉండడం సర్వసాధారణం. అడివే సెట్ అయిపోతూ ఉంటారు, వాళ్ళనే మనం ఎన్ఆర్ఐస్ అని పిలుస్తూ ఉంటాం. సో అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని కూడా చూస్తూ ఉంటారు. అవును. సో చాలామంది ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఇది కామన్ ట్రెండ్, వాళ్ళందరూ వాళ్ళ మదర్ కంట్రీకి మనీ సెండ్ చేసి ఎక్కడే ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. సో ఫస్ట్ అసలు ఇన్వెస్ట్మెంట్ పరంగా అసలు ఎన్ఆర్ఐస్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో చూద్దాం. సో అందులో ఫస్ట్ ఏంటంటే అసలు ఎన్ఆర్ఐస్ రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ ఉంచుకోవడానికి అర్హులు కాదు. ఓకే. అంటే మీరు నేను మన ఇండియన్ స్టేటస్లో మన ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి ఇండియాలో ఉంటున్నామని చెప్పేసి అకౌంట్ తీసుకుంటాం, బట్ ఎన్ఆర్ఐగా మారిన తర్వాత అలా ఉంచకూడదు. సో దీన్ని బ్యాంక్కి చెప్పేసి ఎన్ఆర్ఓ అకౌంట్గా మార్చుకోవాలి. ఎన్ఆర్ఐ కాస్త ఎన్ఆర్ఓ అకౌంట్. నో. సో సేవింగ్స్ అకౌంట్ని ఎన్ఆర్ఓ అకౌంట్గా మార్చుకోవాలి. ఓకే. ఓకే. నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ అంటాం. ఓకే. సో ఇదేంటంటే ఒక ఎన్ఆర్ఐ ఇండియాలో వచ్చే ఏమైనా ఇన్కమ్ని ఇందులో ఉంచుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్ఐస్కి ఇన్కమ్ వస్తుంది వాళ్ళు వర్క్ చేసే కంట్రీలో. మేబీ యూఎస్లో వర్క్ చేస్తే $, నెక్స్ట్ ఇంగ్లాండ్లో వర్క్ చేస్తే £, ఇలా వస్తూ ఉంటాయి. సో వాటిని ఇండియాకి పంపిస్తుంటారు. సో దానికి ఎన్ఆర్ఈ అకౌంట్ అనేది తీసుకోవాలి. ఓకే. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్. ఎన్ఆర్ఈస్ వాళ్ళ వర్క్ కంట్రీలో వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ఆ కరెంట్ కంట్రీలోనే మనకి ఇన్కమ్ వస్తుంది, దాన్ని వాళ్ళు ఇండియాకి సెండ్ చేస్తారు. సో దాని ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎన్ఆర్ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్. సో దీన్ని వాళ్ళ ఫారెన్ కరెన్సీతో టాప్అప్ చేసుకోవచ్చు, అవి మనకి ఇండియన్ రూపీస్లో కనిపిస్తాయి. సో దీనిలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు వెనక్కి తీసుకోవాలనుకుంటే ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి తీసుకోవాలనుకుంటే ఏ రిస్ట్రిక్షన్ ఉండదు. అదే ఎన్ఆర్ఓ అకౌంట్ కానీ సేవింగ్స్ అకౌంట్ నుంచి కానీ వెనక్కి తీసుకోవాలంటే $1 million మాత్రమే ఉంటుంది. ఓకే. అంటే 8 crores. 8 crores వరకు వాళ్ళు తీసుకోవడానికి మాత్రం ఆప్షన్ ఎన్ఆర్ఓ అయితే. ఓకే. అదే ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఎన్ఆర్ఈ నుంచి చేస్తుంటే అసలు ఆ రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. సో వాళ్ళు ఎంతైనా చేసినా అంతా మొత్తం ఈజీగా వెనక్కి తీసుకోవచ్చు వితౌట్ ఎనీ క్వశ్చన్. ఓకే. సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ద సేమ్ ప్రాసెస్. ఓకే. సో స్టాక్ మార్కెట్లోకి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో స్టాక్ మార్కెట్స్ డైరెక్ట్గా చేయొచ్చు, లేదా త్రూ మ్యూచువల్ ఫండ్ అయినా చేయొచ్చు. ఓకే.
ఎన్ఆర్ఐస్ ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఫ్యాట్కా అనే ఒక రూల్ కంప్లై చేయాల్సి వస్తుంది. ఓకే. సో దీన్ని యూఎస్ఏ తీసుకొచ్చింది. సింపుల్గా ఏం చేయాలంటే యూఎస్ఏ వాళ్ళు ఏం చేశారంటే డాలర్ ఏ కంట్రీలో ఉన్నా ఏ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉన్నా వాళ్ళకి తెలియాలి అనే రూల్ అది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మాకు తెలిసిన ఫ్రెండ్ బ్రదర్ యూఎస్లో వర్క్ చేస్తున్నారు. హీ విల్ ఎర్న్ డాలర్స్. దాన్ని ఇండియాలో తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశాడు. వాళ్ళు ఏంటంటే ఈ డాలర్ ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుందో కూడా వాళ్ళకి చెప్పాలి. ఓకే. సో బేసికల్గా ఏంటంటే డాలర్ యూఎస్ దాటిపోకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు చేసుకున్న మెషర్ అది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇట్లా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ రూల్స్ని కంప్లై చేయాలి. సో చాలామంది ఇది ఒక టెడియస్ ప్రాసెస్. సో చాలా తక్కువ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ స్టాక్ బ్రోకర్స్ మాత్రం ఈ ఫెసిలిటీని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ఇది కూడా అకౌంట్ ఓపెనింగ్ అనేది మోస్ట్లీ ఆన్లైన్లో ఉండదు. ఎందుకంటే ఎన్ఆర్ఐస్లో చాలామందికి ఆధార్ ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ ఆ కేవైసీ అనేది సెబీ తీసుకొచ్చిన న్యూ రూల్స్ ప్రకారం వ్యాలిడేషన్ అవ్వదు. సో బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు వ్యాలిడేట్ దేర్ ఫారెన్ అడ్రస్. సో అందుకనే చెప్పేసి చాలామంది కేవైసీని ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ని ఆన్లైన్లో చేయట్లేదు. ఓకే. సో ఎన్ఆర్ఎస్కి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే దే హ్యావ్ టు అండర్గో టెడియస్ కేవైసీ ప్రాసెస్. సో అసలు ఎన్ఆర్ఎస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే అసలు ఫస్ట్ చేయాల్సిన స్టెప్స్ ఏంటో చూద్దాం. స్టెప్ నెంబర్ 1, సో వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి వాళ్ళ పాన్ నెంబర్తో ఆ పాన్ స్టేటస్ని రెసిడెంట్ నుంచి నాన్ రెసిడెంట్గా మార్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ వాళ్ళ NRE NRO అకౌంట్స్ ఓపెన్ చేయాలి. సో ఇది చాలా సింపుల్. టాప్ బ్యాంక్స్ అయినా ICICI, HDFC వీటిని ఆన్లైన్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఒకవేళ పర్సన్ డైరెక్ట్గా ఇండియాలో ఉంటే కనుక దే కెన్ గో టు దేర్ బ్యాంక్ అండ్ దే కెన్ అప్గ్రేడ్ టు NRO అండ్ NRE అకౌంట్గా మార్చుకోవచ్చు. ఓకే. సో సేవింగ్స్ అకౌంట్ NROగా మారుస్తారు, NREగా కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ కేవైసీ మార్చుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ కేవైసీ కూడా అయిపోయిన తర్వాత దే హ్యావ్ టు ఓపెన్ అన్ అకౌంట్ విత్ అన్ ఇంటర్మీడియరీ. సో ఇక్కడ ఏంటంటే కేవైసీని ఒక అడ్వైజర్ కానీ ఒక ఇంటర్మీడియట్ కానీ స్పాన్సర్ చేయగలరు. ఈ స్పాన్సర్ అనేది కూడా సో కేవైసీ ఏంటంటే కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీకి డాక్యుమెంట్స్ పెట్టాలి. ఓకే. సో స్పాన్సర్ చేయడం అంటే దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడానికి ఎవరని. సో సింపుల్గా ఈ ప్రాసెస్ చేసి వాళ్ళు ఇండియాలో క్యాపిటల్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సార్? సో కేవైసీ ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్. సో దే నీడ్ ఏ పాన్ కార్డ్, పాస్పోర్ట్, నెక్స్ట్ ఫారెన్ అడ్రస్ ప్రూఫ్ కావాలి. సో ఓకే, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, యూటిలిటీ బిల్స్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్, సో ఏదైనా సరిపోతుంది. ఓకే. సో మనకి ఏంటంటే వాళ్ళు ఫారెన్లో ఉన్నట్టు అడ్రస్ ప్రూఫ్ కావాలి, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన ఏదైనా ఐడి కార్డ్ అయినా సరిపోతుంది. ఓకే. అండ్ ద 4th వన్ ఇస్ ద ఆధార్. సో ఈ 4 డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత వీల్ ఫిల్ కేవైసీ ఫామ్. సో ఫామ్ ఫిల్ చేసి కస్టమర్ యొక్క ఈమెయిల్ ఐడికి సెండ్ చేస్తాం. ఓకే. సో కస్టమర్ హ్యాస్ టు అప్రూవ్ దిస్ కేవైసీ ఫామ్. దాన్ని ఆధార్ ఈ సైన్తో చేసేస్తే సరిపోతుంది. ఓకే. సో దీనికి మాత్రమే ఆధార్ కావాలి. ఈ సైన్ చేయడానికి ఆధార్ కావాలి. ఓకే. సో మిగతా దేనికి వాళ్ళు ఆధార్ని కన్సిడర్ చేయరు. సో అడ్రస్ ప్రూఫ్గా పాస్పోర్ట్ తీసుకుంటారు, ఫారెన్ అడ్రస్ ప్రూఫ్గా వాళ్ళు ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి తీసుకుంటారు, ఐడి ప్రూఫ్గా పాన్ కార్డ్ తీసుకుంటారు. బట్ అప్లికేషన్ని ఈ సైన్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఫారెన్ కంట్రీలో ఉన్నప్పుడు ఫిజికల్ సైన్స్ ఇక్కడికి వచ్చి పెట్టలేరు కాబట్టి. సో దే హ్యాస్ టు డూ ఈ సైన్ అనేది ఎలక్ట్రానిక్ సైన్ చేయాలి. సో అది ఆధార్తో ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కానీ NRIస్కి ఇక్కడ ఉన్న ఆధార్ అనేది లేకపోతే అప్పుడు వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో దెన్ దే హ్యాస్ టు సెండ్ అస్ ద డాక్యుమెంట్స్. ఓకే. సో ఈ 3 డాక్యుమెంట్స్ కనుక సెండ్ చేస్తే పాస్పోర్ట్ అండ్ ఫారెన్ అడ్రస్ ప్రూఫ్, దెన్ వీ విల్ అప్లోడ్ ద డాక్యుమెంట్స్ ఇన్ ద KRA వెబ్సైట్. సో ఆటోమేటిక్గా కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ ఫారెన్ ఉన్నా పర్వాలేదు, బట్ ఈమెయిల్ ఐడి షుడ్ బి కరెక్ట్ వన్. ఓకే. సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటే 1 or 2 daysలో కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో వన్స్ కేవైసీ ఈజ్ కంప్లీటెడ్, దెన్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ అకౌంట్ ఓపెనింగ్. సో ఫర్ దిస్ దే నీడ్ ఏ ట్యాక్స్ ప్రూఫ్. ఫారెన్ కంట్రీలో ఉన్న ట్యాక్స్ ప్రూఫ్ కావాలి. సో ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఫ్యాట్కా రూల్స్ కంప్లీట్ చేయడానికి మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్టు తెలియాలంటే మీకు ఏదో ఒక ఐడి నెంబర్ ఉంటుంది ఫారెన్ కంట్రీలో. సో ఐడి నెంబర్ ఇక్కడ తీసుకొని మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ బ్రోకర్స్ కానీ ఇస్తే దే విల్ పర్ఫార్మ్ ద అకౌంటింగ్ ప్రాసెస్. ఓకే. అంటే సార్ ఇవన్నీ ప్రాసెస్ ఓకే, బట్ ఇలాంటి చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా ఒక పర్సనల్ అడ్వైజర్ కానీ సో ఇలా మీ అంటే ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అంటే వాళ్ళ ఒక నీడ్ అనేది ఖచ్చితంగా అవసరం అంటారా? సో జనరల్గా దీన్ని ఏంటంటే ఎవరు హెల్ప్ లేకుండా చేయొచ్చు, లేదా చేసే వాళ్ళు ఎవరైనా హెల్ప్ తీసుకుంటారు. బట్ NRIస్కి ఉండే కాంప్లెక్సిటీ ఏంటంటే వాళ్ళు ఆన్లైన్లో చేయలేరు. సో యూ కెన్ ట్రై ఎనీ ఆన్లైన్ యాప్, Zerodha, Upstocks, Grow, they won't accept NRI ఇన్వెస్ట్మెంట్స్ బికాస్ వాళ్ళకున్న కాంప్లికేషన్స్ అది. ఓకే.
సో వీటన్నిటిని చేయాలంటే వాళ్ళకి రెసిడెంట్ ఇండియన్స్కి అయితే వాళ్ళు ఒకలాగా లాజిక్ ఫాలో అవుతారు. బట్ ఎన్ఆర్ఐస్ అయితే చాలా కంట్రీస్ ఉన్నాయి. ఇండియా అయితే ఒక కంట్రీ. బట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాళ్ళు తీసుకుంటే దాదాపు 190 నేషన్స్లో ఉన్నారు. సో 190 రూల్స్ వాళ్ళు క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో అదేంటంటే ఈ టెక్ ప్లాట్ఫామ్స్కి సూటబుల్ అవ్వలేదు. సో దే స్టాప్డ్ టేకింగ్ ఎన్ఆర్ఐ కస్టమర్స్. ఓకే. సో కావాలంటే ట్రై చేయొచ్చు, మీరు ఎన్ఆర్ఐ ఇవ్వగానే అవ్వదు. సో నాకు చెప్తాను, ఇది 2 weeks బ్యాక్ ఒక పర్సన్ కాల్ చేశారు, ఒక లేడీ. ఓకే. షీస్ ఫ్రమ్ యూకే. సో నేను యూకేలో ఉంటున్నాను. సో ఐఎమ్ డూయింగ్ ఏ జాబ్. సో ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అన్నారు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఈ డాక్యుమెంటేషన్ కావాలి అన్నారు. సో ఈ డాక్యుమెంటేషన్ అంతా చూసేసి నేనే పర్సనల్గా చేసుకుంటా అని చెప్పేసి దే స్టార్టెడ్ దేర్ ఓన్. ఓకే. సో అంతా అయిపోయిన తర్వాత నేను అకౌంట్ ఓపెన్ చేశాను అన్నారు. నాకు షాక్ అయింది, మైండ్ బ్లాక్ అయింది. సో యాక్చువల్లీ గ్రో లాంటి పెద్ద టెక్ కంపెనీసే చేయలేదు, వీళ్ళు ఎలా చేశారు అని చెప్పి ఇంకొంచెం డీటెయిల్గా చూశాను. చూస్తే ఏం చేశారంటే వాళ్ళు రెసిడెంట్ ఇండియన్లో కేవైసీ చేశారు. ఓకే. ఎన్ఆర్ఐ ప్రాసెస్లో అయితే చేయలేదన్నమాట. ఎన్ఆర్ఐ ప్రాసెస్లో చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే రెసిడెంట్ ఇండియన్లో చేసి కేవైసీ కంప్లీట్ అయింది అనుకున్నారు. బట్ అక్కడ అకౌంట్ ఏమో ఎన్ఆర్ఈ అకౌంట్ ఇచ్చారు. ఓకే. మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు బ్యాంక్ ప్రూఫ్ చూస్తారు. సో దే స్టాప్డ్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ దే రిజెక్టెడ్ ఇట్. యా, ఆబ్వియస్లీ. సో స్టాక్స్ కూడా అంతే, స్టాక్ బ్రోకర్ కూడా దే విల్ వెరిఫై ద సోర్స్ ఆఫ్ ద ఫండ్స్. ఓకే. సో వాళ్ళు ఏంటంటే రెసిడెంట్ అని చెప్పి ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి ఇస్తే తీసుకోవాలి. సో ఇక్కడ ఇలాంటి హర్డిల్స్ ఏమీ లేకుండా ఉండాలంటే ఒక అడ్వైజర్తో వెళ్ళినప్పుడు సో హీ విల్ కంప్లీట్ ఆల్ ద డాక్యుమెంటేషన్. ఓకే. సో మన తరపున ఒక ప్రొఫెషనల్ ఈ డాక్యుమెంటేషన్ అంతా కలెక్ట్ చేస్తాడు. యా. సో మీరు చెప్తున్నదాని తగ్గట్టే ఎన్ఆర్ఐ ఎవరైతే సో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నారో మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ, సో పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ ఒక అడ్వైస్ మాత్రం కంపల్సరీ ఉండాలనిపిస్తూ ఉంది. లేకపోతే ఏదో ఒక ప్రాసెస్లో మాత్రం వాళ్ళు ల్యాగ్ అయిపోతూ ఉంటారు, స్టాప్ అయిపోతూ ఉంటారు. సో స్టాప్ అయిపోతారు, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ టైం జోన్స్ డిఫరెంట్గా ఉంటాయి. యా. సో ఇప్పుడు మనకి రీసెంట్గా బడ్జెట్ వాళ్ళకి చేంజ్ వచ్చింది. సో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్లో చేంజెస్. సో ఇది వాళ్ళు ఫాలో అవ్వాలి, లేకపోతే వాళ్ళు రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి చేసే ట్యాక్స్ స్ట్రాటజీస్ మారిపోతాయి. సో ఇలాంటివన్నీ ఎవరికి చెప్పాలి? వాళ్ళ కంట్రీలో ఉన్నాయంటే వాళ్ళు తెలుసుకుంటారు. ప్రతిదీ వేరే కంట్రీలో ఉన్నది అంటే ఇండియాలో ఉన్నది ప్రతిదీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి కదా. సో ఇన్ఫర్మేషన్ ల్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. సో ఇన్ఫర్మేషన్ ల్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ట్యాక్స్ లాసు, నెక్స్ట్ ఇక్కడ వచ్చే ఇన్కమ్ అక్కడ ఎలా చూపించాలి. సో ఈ కాంప్లికేషన్స్ మళ్ళీ ఉంటాయి. ఓకే. సో ఇండియాకి కొన్ని కంట్రీస్తో డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఒక పర్సన్ ఉన్నారు. సో వాళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. సో నార్మల్ సినారియోస్ ఏంటంటే ఇండియాలో ట్యాక్స్ కట్టాలి, అక్కడ ట్యాక్స్ కట్టాలి. సో బికాస్ హీస్ ఎర్నింగ్ ఇన్కమ్. బట్ ఈ డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉండటం వల్ల ఇండియాలో కట్టిన ట్యాక్స్ని అక్కడ యూకేలో ఎగ్జామ్షన్ కింద చూపించుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ చేయాలి. అని ఒక ప్రొఫెషనల్ వల్ల లైక్ ద ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ మీలాంటి వారు సలహాలు దాని తగ్గట్టు ప్రాసెస్ ఏంటో చెప్తేనే అవుతుంది. లేకపోతే ఒక చోట ₹1 లాస్ అవ్వాలి అంటే ట్యాక్స్ కట్టే రూపంలో ₹4 కట్టాల్సి వస్తుంది కదా. అంతే, డబుల్ ట్యాక్స్ అయితే డబుల్ ట్యాక్స్ అవుతుంది. ఇక సో ఎంత ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు మరి ఇండియాలో వాళ్ళు సెట్ అయిపోవచ్చు అంటారు? సో మోస్ట్లీ మన తెలుగు స్టేట్స్ని కన్ఫైన్ అవుదాం. సో మోస్ట్లీ మన తెలుగు స్టేట్స్ నుంచి యూఎస్ వెళ్తారు, యూకే వెళ్తారు, లేదా దుబాయ్, సౌదీ ఈ స్టేట్స్కి వెళ్తారు. సో మన ఈ తెలంగాణ, హైదరాబాద్ లేదా ఆంధ్రప్రదేశ్లో టాప్ సిటీస్ చూసినా కానీ మోస్ట్లీ 10 CR ఉంటే సెటిల్ అయిపోవచ్చు. 10 CR దాని మీద ప్యాసివ్ ఇన్కమ్ అయినా 70 lakhs వస్తుంది. ఓకే. సో 7% ఏంటంటే సో ఈ 10 CR కొట్టాలంటే కనుక జస్ట్ మోస్ట్లీ మనకి ఈ మధ్య కోవిడ్ తర్వాత చూసింది ఏంటంటే ఈ మాస్టర్స్ కోసం ఎక్కువ వెళ్తున్నారు స్టూడెంట్స్. సో వాళ్ళకి కనుక 25లో జాబ్ వస్తే సో ఈజీగా $6,000-7,000 వాళ్ళకి వస్తుంది అక్కడ. సో అందులో సగం పెట్టినా కానీ 10 yearsలో సెటిల్ అయిపోవచ్చు. ఓకే. సో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అని ఇంకా అంతకన్నా ఎక్కువ ఫాస్ట్లో జరుగుతుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ని రిడీమ్ చేసినప్పుడే ట్యాక్స్ కట్టాలి. ఓకే. సో మన యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ గ్రోయింగ్ మన ఇండియాలో ఏం ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఓకే. అది సో ఈ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది కాబట్టి మనకి సో ఒక 10 years కనుక ఎన్ఆర్ఐస్ కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే సో మొత్తం కొట్టేసుకొని ఇక్కడికి రావచ్చు. ఇక ఓకే, నైస్ సార్. ఇది కూడా ఒక మంచి సలహా. సో ఎన్ని ఇయర్స్ ఉంటే వాళ్ళు సెట్ చేసుకోవచ్చు అని అనుకుంటే సో 10 yearsలో మోస్ట్లీ సెట్ చేసేసుకోవచ్చు. సో 10 CR అంతకన్నా ఎక్కువ అసలు ఈవెన్ 20 years ఉంటే 100 CR కూడా టచ్ చేయొచ్చు. ఓకే. ఓకే. బట్ వాళ్ళ ప్రయారిటీస్ని బట్టి మారుతూ ఉంటుంది. పర్సన్ టు పర్సన్ ఆల్సో ఇట్స్ వేరీ అవుతూ ఉంటుంది. సో నైస్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎన్ఆర్ఐస్ అండ్ వాళ్ళు ఇక్కడ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ కానీ అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా.